2024 ఎన్నికలకు ముందు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కానీ కార్యకర్తని కానీ కదిపితే మేము సింహం సింగిల్గా వస్తాం, మీరు ఎంతమంది అయినా కలిసి పోటీ చేయండి, గెలిచేది మేమే అని డబ్బాలు కొడతా ఉండేవాళ్ళు. సరే, ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. మరీ దారుణంగా ప్రతిపక్ష స్థానం కూడా తగ్గకుండా 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆ ఉక్రోషం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేసిన దమ్మున్న మొగాడి తాలూకా అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు. మీకు అర్థమైంది కదా ఈ స్టిక్కర్ల కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇట్లా కొన్ని స్టిక్కర్లు మనం చూసాం కదా. సో దాన్ని కాపీ కొడతా ఇలాంటి స్టిక్కర్లు 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసిన దమ్మున్న మొగాడి తాలూకా అని. మరి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు పొత్తులతో పోటీ చేశారు కదా, ఆయన మగాడు కాదా?